ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి నా పుట్టినరోజుకి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ వారి యొక్క ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పాలన శిరస్సు వంచి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సామాన్యంగా నాకు ఈ పుట్టినరోజులు వేడుకలు కానీ ఇవేమీ చేసుకుంటాను వాస్తవానికి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా నేను వీటికి దూరంగా ఉంటా. అందరికీ గుర్తుందో లేదో 2014 నుంచి 19 వరకు ఆనాడు అధికారంలో ఉన్న నాన్నగారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నా కూడా నేను నా పుట్టినరోజు ప్రతిసారి కూడా ఈ ఊర్లో ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడు కూడా బయటకు వెళ్ళిపోయేవాడిని. అది హైదరాబాద్ అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి. కానీ నేను వీలైనంత వరకు, ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కానీ అన్నింటినీ కూడా నేను చాలా ఇష్టపడిన ఎందుకో కానీ. ఎందుకంటే ఆ అర్హత కూడా లేదు అనేది ఒక భావన నాకు. ఎందుకంటే తాతగారిని నాన్నగారిని చూసి ఈరోజు అభిమానిస్తూ మీరందరూ కూడా ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు అనేది నాకు తెలుసు. కానీ మనం కూడా ఎంతో కొంత మనం చేస్తే దానికి ఒక అర్హత పొందుతాం. కానీ నేను వాటన్నిటికీ ఎందుకో కానీ ఏం చేసినా కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దూరంగా ఉండాలి అనేది నా యొక్క ఎప్పుడు కూడా వీలైనంత వరకు దూరంగా ఉంటాను. కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడే వీలైనంత వరకు ఉండటానికి నేను ఉంటున్నాను ఇక్కడే. ఎందుకు అంటే ఎంతోమంది చాలా ప్రేమతో అభిమానంతో ఊర్లో లేనప్పటికీ కూడా వారు ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు తెలపడానికి కానీ, నేను లేకపోతే ఇంటికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా గుళ్ళో పూజలు చేయించడం కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో వారు చేస్తున్నారు. కనుక లేదు మనం దూరం ఉండటం కరెక్ట్ కాదు, మనం కూడా వీరికి అందుబాటులో ఉండే, ఎందుకంటే వారు చూపించిన ప్రేమని మనం తీసుకోవాలి, వారు ఇచ్చిన ఆశీర్వచనాన్ని మనం పొందాలి అని ఒక ఆలోచనతో తర్వాత నుంచి నేను వాస్తవానికి ఇక్కడ ఉంటున్నా. లేకపోతే ముందైతే అసలు ఎప్పుడు కూడా ఇక్కడ నా పుట్టినరోజుకు ఉండేవాడిని కాదు. ఆ పెద్దలు ఇచ్చే ఆశీర్వచనాలు అవన్నీ కూడా మనం కాదని వెళ్ళిపోవటం కరెక్ట్ పద్ధతి కాదు అని ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నాను. కానీ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారని మాత్రం నేను అనుకోలే. నేను ఎప్పుడైనా కానీ పొద్దున పూట కానీ ఒక పూట ఇక్కడ వీలైనంత వరకు తప్పించుకోవాలనుకుంటే కనీసం ఒక పూట అయినా మనం ఇక్కడ ఉందాం, ఎవరైతే మనందరూ ప్రేమతో వచ్చి ఇక్కడ ఆశీర్వచనిస్తున్నారో వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలనుకునేవాడిని. సరే, ఇవాళ సాయంకాలం ఏదో పిల్లలకి ఆటల పోటీలు కానీ ఇవన్నీ పెడుతున్నామండి ఇట్లా విద్యార్థులకి. మేము ఆల్రెడీ కార్యక్రమం నిర్ణయం చేసుకున్నాం, దాన్ని ఏర్పాట్లు చేస్తాం ఉండాలి అంటే సరే అనుకున్నాను. కానీ ఇంత భారీ ఎత్తున చేస్తారని చెప్పి నేనైతే అసలు ఏమాత్రం అనుకోలే. ముందుగా ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు పేర్లు చెప్తాను అసలు ఎవరెవరు ఉన్నారు అన్నా కూడా వాళ్ళందరూ ఒకటే అన్నారు, గాంధీ క్షేత్రం కమిటీ అనండి, మీరేం పేర్లు చెప్పాలి, మేము అందరం కలిసి చేస్తాం. దీంట్లో మీరు ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోయినా ఇబ్బంది అనిపించింది నాకు కూడా. నేను ఎందుకంటే లిస్ట్ ఇవ్వమని అసలు ఎవరెవరు కష్టపడి చేశారు అనేది. ఎందుకంటే దీని కార్యక్రమంలో నా తోడ్పాటు ఏం లేదు, నేను వాస్తవానికి దీంట్లో ఏం మాత్రం ఇన్వాల్వ్ కాలేదు. కనుక వీళ్ళని ఎవరు చేశారు ఏంటి అసలు పేర్లు అడిగినా కూడా పేర్లు చెప్పలేదు. వాళ్ళు అంతా నిస్వార్థంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేసిన మండలి అభిమానులకి, ఈరోజు నాతో పాటు ఉంటున్న యువకులకి, పెద్దలకి, అనేక మంది పెద్దలు ఇందులో కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంత చక్కగా చేసి ఈరోజు అందరి చేతులతో నాకు ఆశీర్వచనం ఇప్పించే విధంగా ఈరోజు అందరినీ కూడా ఇక్కడికి ఒక గ్యాదరింగ్ చేసి ఈరోజు నాకు ఈ ఆశీర్వచనాలు పెద్ద వాళ్ళందరూ వస్తున్నారంటే చాలా సంతోషంగా. ఎందుకంటే తాతతో సమకాలీకులు వస్తున్నారు, నాన్నతో పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఆశీర్వచనం ఇస్తున్నారంటే అంతకన్నా మంచిది ఇంకోటి లేదు. అందుకే నాకు చాలా ఈ రోజున రావాలి అని ఒక మంచి ఇంట్లో వచ్చాను. కానీ దీనికి మరొకసారి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మరింత బాధ్యత, అదేవిధంగా మరింత, ఎందుకంటే ఎంత తాతగారితో నాన్నగారితో చూపిస్తూ వారు ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడల్లా
అదేంటంటే వారి స్థాయికి ఇప్పుడు కూడా మన కల్లో కూడా వెళ్ళలేం. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడికి వాళ్ళిద్దరి పేరు చెప్పినా కూడా తెలియని వ్యక్తి అంటూ ఎవరు కూడా ఉండరు. అదేవిధంగా వారు చేసిన సేవలు కూడా ఎప్పటికీ చరిత్రలోంచి తుడపలేనివి. అటువంటి వ్యక్తులతో ఈరోజు కంపేర్ చేస్తున్నప్పుడు బాధ్యత మరింత గుర్తొస్తుంది. కానీ వీలైనంత వరకు నేను వారి స్థాయికి మనం అందుకుంటాం అనేది జరగదు. కానీ కనీసం మనకి చేతనైనంత సేవ మనం ప్రజలకి చేయాలి. మన ప్రజలు మన మీద ఏ నమ్మకంతో మనం ముందు తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన వీలైనంత వరకు మనం సేవ చేయాలి, వారికి అందుబాటులో ఉండాలి అనే ఒక ఆలోచనతోనే మాత్రమే ఉన్నాను తప్ప మనం ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి, మనం ఏదో చేసేయాలని కాదు. నాకు కేవలం ఏంటంటే మన ప్రజలకి మనం సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు వారికి సేవ చేయాలి. మనకు మాత్రం నాకు ఇది నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ యవనగడ్డ నియోజకవర్గ ప్రజానికానికి నేను ఎప్పుడు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి నిరంతరం నేను అందుబాటులో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మన యంత్రాంగాన్ని మరొకసారి ఈరోజు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై. కరెక్ట్గా రాజకీయ ఉపన్యాసాలు ఇష్టం రాదు, కానీ వాళ్ళ రాజా గురించి 2 మాటలు చెప్పాలి. దేవరకొండ బాలగంధ తిలక్ గారి వెన్నెలకుల్చ రాత్రి పుస్తకంలో ఒక పద్యం ఉంటుంది. మావాడే మా గెట్టోడే అని ఉంటుంది. అది చదివినప్పుడల్లా నాకు రాజాని గుర్తొస్తాడు. చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు, అందరి మన్ననలు పొందాడు, విమర్శలు ఎదుర్కొన్నాడు. అన్నీ తట్టుకుని ఇవాళ ఈ కుటుంబం యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అది చాలా కష్టమైన విషయం. దానికి ముందుగా ఆ పద్యం చదివినప్పుడల్లా మావాడు గెట్టోడే అనిపిస్తుంది. నిలబడతాడు, నిలదొక్కుతాడు, ముందుకెళ్తాడు. ఇకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపిక ఉండాలి, తనకు కొంత ఓపిక ఉంది, స్వప్నం ఉంది, రాకపాటు ఇవన్నీ ఉన్నాయి, మంచి గుణాలు అన్నీ ఉన్నాయి. ముందుకెళ్తాడు. ఖచ్చితంగా మామయ్య గారి లాగా, తాతగారి లాగా ఈ జీవితం సేవ చేస్తాడు. ఆ అడుగుదలను నడుచుకుంటూ ఈ కుటుంబాన్ని జీవితంకి ఇంకా చేరువ చేసే ప్రయత్నాల్లో ఉంటాడు, ఉండి తీరుతాడు. ఎవరైనా అనుకున్నా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా మా ప్రయాణం దివసంతోనే ఉంటుంది. మేము దివసం కాపాడుకుంటూనే ఉంటాం. రాజా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానే ఉంటాడు.